వెల్కమ్ టు స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పూంచ్లోని పౌరులు దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్, అమిత్ షా. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేది వైఎస్ఆర్సీపీ వాళ్లు. పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు, సీమ ద్రోహి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పూంచ్, జమ్మూ మరియు కాశ్మీర్ ఆపరేషన్ సింధూర్ లో సందర్భంగా పాకిస్తాన్ అమానుష వ్యూహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బయటపెట్టారు. సరిహద్దు కాల్పుల సమయంలో పౌరుల ఇళ్లు మరియు మతపరమైన ప్రదేశాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. పాకిస్తాన్ సరిహద్దులపై కాల్పులు జరపడమే కాదు, వారు పౌర ప్రాంతాలు మరియు మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారని పూంచ్లోని బాధిత కుటుంబాలను ఉద్దేశించి షా అన్నారు. తీవ్ర భావోద్వేగంతో పాకిస్తాన్ యొక్క అకారణ కాల్పుల కారణంగా నష్టపోయిన మరియు గాయపడిన కుటుంబాలకు షా నియామక లేఖలను అందజేశారు. भारत में जम्मू कश्मीर में रिहायशी इलाकों में गोलीबारी और इसका सबसे बड़ा नुकसान हमारे पूंछ को हुआ. पूंछ में शायद आजादी के बाद पहली बार गोलीबारी हुई, मगर पूंछ के साथ साथ सभी जगह पे रिहायशी इलाकों पर, गुरुद्वारों पर, मंदिरों पर, मदरसों पर गोलीबारी करने का काम पाकिस्तान ने किया और आज पूरी दुनिया पाकिस्तान के हमले की घोर निंदा करती है. और जब पाकिस्तान ने हमारे रिहायशी इलाकों पर, नागरिकों पर, निहत्थे नागरिकों पर हमला किया, तब भारतीय सेना ने इसका भी सटीक जवाब दिया और उनके 9 हवाई अड्डों को, उनकी मारक क्षमता को क्षतिग्रस्त कर एक मजबूत. పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ పులివెందుల రింగ్ రోడ్ చుట్టూ వైఎస్ఆర్ విగ్రహాలు అమర్చారని, ఎక్కడ కూడా వైఎస్ఆర్ విగ్రహానికి తగిలే విధంగా మా తోరణాలు కట్టలేదని అన్నారు. నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. వైఎస్ విజయమ్మపై కేసు నమోదు చేయించిన వారెవరూ ఆలోచించాలన్నారు. న్యాయబద్ధంగా శర్మలకు రావాల్సిన ఆస్తిని కూడా చేసింది ఎవరు అని అన్నారు. రాజశేఖర రెడ్డి రాముడైతే లక్ష్మణుడిలాగా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి అని, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరు ఎదుర్కొంటున్నారని ప్రశ్నించారు. పర్యాటక కేంద్రమైన గండికొండలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులే అని, అవినాష్ రెడ్డి తల్లిని సైతం అడ్డు పెట్టుకుని సిబిఐకి దొరకకుండా తప్పించుకుంది నువ్వు కాదా అవినాష్ రెడ్డి అని అన్నారు. మీ అందరికీ తెలుసు, 27, 29 ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. ఆ ప్రోగ్రాం కూడా విజయవంతమైంది. అందులో భాగంగా మేమేదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్టామని రాద్ధాంతం చేసి మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం. రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ మీరే చూడండి. మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చోట డెకరేషన్ చేసుకునే దానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా? లేదు. అలాంటప్పుడు దీన్ని బూత్ చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని, సరే పోలీసులు అడ్డం పెట్టుకొని చేయాలంటే సంవత్సరం అయింది. ఎవడైనా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు కక్ష సాధింపు చర్య చేసినావని నాకు చెప్పండి, నేను ఇప్పుడే వాళ్ళకి సమాధానం కూడా చెప్తాను. వాళ్ళంతకు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది, ఈడ చుట్టూ కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు, ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు. ఏదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇవి తొలగిస్తారు, లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది, లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం. మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది, ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా? పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులను అడ్డపెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతున్నాడు. సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు. కడప నుంచి నేను వస్తా అంటే యోగివేమన యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కదా నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు. మళ్ళీ పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం, పోలీసులు అడ్డపెట్టుకుని కాదా నువ్వు కర్నూలులో సిబిఐ కేసు నుంచి బయటపడింది. ఒకసారి చూడు, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా వెనక ముందు చూసుకోరా.
అదే పోలీసులు, ఆంధ్ర పోలీసులు లేకపోతే సిబిఐలు నిన్నెప్పుడు అరెస్ట్ చేసిండ్రు. ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత దీంట్లోకి ఈడ్చరు, లాగరు. అలాంటిది మీ అమ్మ, మీ తల్లిగారు అంటే మాకు అందరికీ కూడా గౌరవం. ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా, అలాంటి ఆయనను కూడా లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులను అడ్డ పెట్టుకొని తప్పించుకుంది నువ్వు మళ్ళీ పోలీసుల గురించి మాట్లాడడం, ఇంకా దీనికి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అమెరికాలో తెలంగాణను జరుపుకుంటున్నాం. తెలంగాణ 11 సంవత్సరాలు మరియు బీఆర్ఎస్ 25 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. జూన్ 1, 2025 జరిగే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. జూన్ 1, 2025 ఆదివారం వేదిక కొమెరికా సెంటర్, డాక్టర్ పెప్పర్ అరీనా, ఎవెన్యూ ఆఫ్ ది స్టోర్స్, ప్రిస్కో, TX 75035. జై తెలంగాణ అంటూ కేటీఆర్ అన్నారు. హాయ్, నేను మీ కేటీఆర్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలవడానికి, మీతో పాటు తెలంగాణ అవతరణ సంబరాలు చేసుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసుకోవడానికి నేను టెక్సస్ వస్తున్నాను. డాలస్లో మొత్తం అక్కడ ఉన్న తెలుగు వారందరినీ కలుసుకోవడానికి, అమెరికా వ్యాప్తంగా వస్తున్న మిత్రులందరినీ కలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా నేను అనుకుంటా ఉన్నా. జూన్ 1, 4 గంటలకి డాక్టర్ పెప్పర్ ఎరీనా, డాలస్. సీ యు దేర్. జై తెలంగాణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్ ను శుక్రవారం త్రిదండి చిన్నజీఆర్ స్వామి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అల్లూరి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకున్నారు. పార్క్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆసక్తితో చదివిన చిన్నజీఆర్ స్వామి అల్లూరి చరిత్ర, ఉద్యమ ప్రాముఖ్యతను స్థానికులచే అడిగి తెలుసుకున్నారు. ఇతిహాస ఘట్టాలు మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా పౌర సమాజంలో చైతన్యం నెలకొంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ, వివాహ బంధం అనేది 2 కుటుంబాల మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం. సద్గుణాలతో కూడిన నూతన తరం ఎదగాలంటే మన సంస్కృతి విలువలను నేటి యువతకు బోధించాలి. సమాజానికి దోహదపడే మనస్తత్వం కలిగిన పిల్లలు పుట్టాలని ఆశీర్వదిస్తున్నామని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, వికాస తరంగిణి సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమనివని, సామూహిక వివాహాలు పేదలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు స్వామి గారు, వారి బృందం ఈవేళ కన్నుల పండగగా, నేను నాకు 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది జంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు. అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. ఆ రాజకీయ నాయకులు 4 నోటట వచ్చి రాని మాట. అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను నేను. పాత్రి గారు, అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభోగంగా చేసుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా. వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ వాళ్ళు చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసిన అవసరం. నేను ఒక మాట అంటాను, మీరందరూ కూడా అది ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు. మీ అందరికీ ఒక మాట అంటాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది, ఇటువంటి పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది, ఇంతమంది కళ్ళుల పండుగ చూసే అవకాశం దొరుకుతుంది. మరి మీరు అంత అదృష్టవంతులు కదా. వారు కోరుకుంటారు. ఆఖరిని ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. ఒక్కొక్కరికి కూడా వీటిని మేము అందజేస్తాం. అందరికీ అందిన తర్వాత అప్పుడు ఇక్కడ మన పంతులు గారు చక్కగా మంత్రాలు చదువుతారు. మీరందరూ కూడా వారు చెప్పినట్లుగా మంగళ సూత్ర ధారణని చేస్తారు. మీ అందరికీ కూడా అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం. మీరందరూ కూడా
మన ధర్మానికి ప్రతినిధులై ఉండాలి. ఉంటారు అలాగా? ఎవరెవరు ఉంటారు? చేతులు ఎత్తండి చక్కగాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ చెప్పండి ఒకసారి. మేము మన సనాతన వైదిక ధర్మానికి ప్రతినిధులుగా ఉంటాము. మాలా ప్రతినిధులుగా ఉండగలిగే మంచి సంతానాన్ని జన్మనిస్తాము. మన ధర్మాన్ని, మన దేశాన్ని సదా రక్షించుకునే బాధ్యతలో మేముంటాము. అందరూ కూడా చక్కగా అట్లాగా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాసానికి గురువారం విచ్చేసిన శ్రీ చిన్నజీఆర్ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా పలు సమకాలీన అంశాలపై గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో చిన్నజీఆర్ స్వామి ప్రత్యేకంగా చర్చించారు. భీమిలిలో ఆంధ్ర పాఠశాల స్థాయి పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చారని స్వామీజీ పేర్కొన్నారు. వికాస తరంగిణి సంస్థ భాగస్వామ్యంతో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో 20 మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని ఉద్దేశించినట్లు చెప్పారు. శిక్షణ పొందిన వారు వ్యాధిని ముందుగానే గుర్తించి మందులను ఉచితంగా పంపిణీ చేయగలరన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈ విధంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. అవగాహన కలిగించి ముందుగానే పరీక్ష చేసి వాళ్ళకి అది రాకుండా చేసేటట్లు, వస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకునేటట్లు చేసే కార్యక్రమాన్ని మన వికాస తరంగిణి తీసుకుని ఇప్పటిదాకా 34 లక్షల మంది మహిళలకి చేసింది. ప్రపంచంలో ఏ ఎన్జిఓ కూడా ఇంత ఇప్పటిదాకా చేయలేదు. మన వికాస తరంగిణి ఆ కార్యక్రమం చేస్తోంది. మన విశాఖపట్నంలో కూడా టీమ్స్ ఉన్నాయి. మహిళల్లోంచి కొంతమందిని మనం తీసుకుని వాళ్ళకి శిక్షణనిచ్చి కావలసిన పరికరాలనిచ్చి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళే తిరిగి అవగాహన కలిగించే ఏర్పాట్లు మనం చేస్తున్నాం. ఇంతవరకు అంతమందికి చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్స్ ని మన వికాస తరంగిణితో కలిపింది. అలా కలపడం చేత మనకి ఎక్కువ మందికి ఈ ఉపకారం మనం అందించగలుగుతున్నాం. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటిది చేసే అవకాశం ఇప్పటిదాకా కలగలేదు. మన అయ్యన్న పాత్రుడు గారు శ్రద్ధ తీసుకుంటే ఆ విభాగం చూసే వాళ్ళు ఎవరి చేతేనన్నా కనుక చెప్పించినట్లయితే మన వికాస తరంగిణి వాలంటీర్స్, అంగన్వాడీ టీచర్ సహాయంతో ఎంతో మంది మహిళలకి మనం ఉపకారం చేసి. మీకు ఒక విషయం చెప్తా, మీ అందరికీ తెలుసు. ఇంట్లో మగాయనకి జబ్బు చేసింది అనుకోండి, ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 2 రోజులు పడుకుంటాడు, 3 రోజులు పడుకుంటాడు, 4 రోజులు పడుకుంటాడు, మందులు వేసుకుంటాడు, తర్వాత లేచిపోతాడు ఆయన మానానే. ఏం పెద్ద ప్రాబ్లం లేదండి ఇంటికి. కానీ ఇంట్లో ఉండే గృహిణికి ఎప్పుడైనా ఆరోగ్యం ఒక పూట దెబ్బతింది అనుకోండి, ఇల్లంతా అతలా కుతలం అయిపోతుంది. ఎందుకంటే ఎన్ని పనులు చేసుకుంటున్నా, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా ఇంటి బాధ్యత అంతా కూడా చూసేది మహిళ, గృహిణి. అందుకే అసలు ఆవిడకి గృహిణి అనే పేరు అలా సార్థకమైంది కాబోలు. ఇంట్లో ఉప్పు ఎక్కడుందో, పప్పు ఎక్కడుందో ఆవిడకి తెలుస్తుంది. ఈ పెద్ద మనిషి ఏం తెలియదు. కాఫీలో ఉప్పు వేయాలో పందారు వేయాలో కూడా అని తెలియదు, తాగడం తప్ప. అదంతా ఆవిడికే తెలుస్తుంది. కనుక ఆవిడికి ఒక పూట కనుక ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యంలో, ఇంకా ఆ ఇల్లంతా గందరగోళమే. కానీ మహిళ ఎప్పుడూ కూడా తన ఆరోగ్యం కోసం పైసలు ఖర్చు పెట్టుకోవాలి అని కోరుకోదు. భర్త కోసం ఖర్చు పెట్టిస్తుంది. అవసరమైతే
తన గాజులో మంగళసూత్రం తాకట్టు పెట్టిన డబ్బులు తెచ్చి భర్త గారి ఆరోగ్యం చూడాలనుకుంటుంది. తన ఆరోగ్యం చూసుకోవాలి అని కోరుకో. ఏమండి? ఏపీలో చంద్రబాబు పాలన అగ్రమగోచరంగా సాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కావడం అనుమానాలకు తావిస్తుంది. ఎన్టీఆర్ ఏ వీడియో హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపివేశారు. ప్రజలు యావత్తు కూడా తాము దగా పడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము దగా పడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు. ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి ఏడాదికే తీసుకొచ్చి 12,500 కాకుండా 13,500 ఇచ్చి 5 సంవత్సరాల పాటు 67,500 రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశారు. అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, పెన్షన్లు. ఈ రాయలసీమకు మేలు చేసినా, రాయలసీమకు సాగునీరు తెచ్చినా, ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈరోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన, లక్షలాది ప్రాణాలు కాపాడిన ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి. రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. మీలాగా ప్రజల్ని వంచిన ప్రజల్ని మళ్ళీ మోసం చేసేదానికి మళ్ళీ అబద్ధాలు చెప్పేటువంటి నాటకాలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ఈ రాయలసీమలో పుట్టినటువంటి నేతలు, మీరు మినహా. ఇప్పటికైనా మీరు మీ సొంత డబ్బాలు కొట్టుకొని మానేసి, మీకు ప్రజలు ఇచ్చింది 5 ఏళ్లకే, సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికే మీరు మోసం చేశారనే అభిప్రాయంలో ఉన్నారు. పథకాల విషయంలో రాయలసీమ తిరగబడబోతా ఉంది. రాయలసీమ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కవాతు దొక్కేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. రాయలసీమ ప్రాజెక్టులను మీరు తుంగలో దొక్కేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకు అన్యాయం చేస్తే మీ గద్దె దిగడం ఖాయమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. నర్సీపట్నం జిల్లా వికాస్ హై స్కూల్ గ్రౌండ్, శారదానగర్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం జిల్లాలో హస్తకళలు మరియు చేనేత ఎంపోరియం ఈ నెల మే 28, 2025 నుండి జూన్ 23, 2025 వరకు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో నిర్వహించబడుతుంది. ఈ హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకానికి చీఫ్ గెస్ట్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టౌన్ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వస్తువులను ఒక చోటకు తెచ్చి ప్రదర్శిస్తుండటం, విక్రయిస్తుండటం ఒక ప్రత్యేక కళ అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నర్సీపట్నం శారదానగర్లోని మన నర్సీపట్నం టౌన్ సిఐ సార్ చేత ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి వచ్చే నెల 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి దగ్గర ఒక
100 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ ఫీజు కానీ పార్కింగ్ ఫ్రీ కానీ ఏమి ఉండదు, ఎంట్రీ ఫ్రీ. కావున ప్రజలందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని కొంచెం సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ ఐటమ్స్ అంటే చెప్పండి. ఇక్కడ ఖాదీ షర్ట్స్ కానీ, మీకు కార్పెట్స్ కానీ, బెడ్షీట్స్, హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ కానీ, ఇంట్లో యూజ్ అయిన ఐటమ్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటుంది. ఒక 5 రూపీస్ ఐటమ్ నుంచి 5000 రూపీస్ ఐటమ్ మీకు. బోరుబండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అనుభవించి కాంగ్రెస్ వెళ్లిన కార్పొరేటర్ అరాచకాలు పీసీసీ అధ్యక్షుడు గమనించాలి. బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ మృతి కాంగ్రెస్ పార్టీలోనే బాధ్యత వహించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే స్వాగతించాం. సోమవారం ప్రజావాణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డింగ్లపై ఫిర్యాదులు చేయడం, నిర్మాణదారులు వద్ద డబ్బులు దండుకోవడం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సేల్లింగంపల్లిలోని అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదో చెప్పాలని అన్నారు. బోడబండలో జరిగినటువంటి ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు, విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల, నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు గల్లీకి ఒక లీడర్, ఎక్కడ చూసినా ప్రజావాణిని పెట్టి సుమారం పెడతారు. అది ప్రజావాణి కాదు, నేను చాలాసార్లు చెప్పాను, అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు. ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసర్ల పాత్ర వాళ్ళే పంపించి ఫలానా నాయకుని కలవండి, కలిస్తేనే మేము ఇల్లు ఆపుతాము లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారు. 18 నెలలైంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సేలింగంపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ 6, 7, 8 ఫ్లోర్ వద్ద 0 పర్మిషన్, దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు. దానికి ఆనుకోని ఉన్నటువంటి బోడబండ మాత్రము గూరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో, వేధింపులు చేశారో, ఆ యువకుడు చనిపోయాడు, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఏదో చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే రేపొద్దు ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.